వెల్కమ్ టు A9 టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నాతవరం మండలం మన్యపురట్ల గ్రామంలో ఏలేరు కాలువపై ఒక బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ శిథిలమవుతుంది. మన్యం జిల్లా పాలకొండ మండలంలో లక్ష్మీపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో గ్రామ రైతులు తమ పొలాల్లో నిరసన దీక్ష. చంద్రబాబు దావోస్ పర్యటనలతో పెట్టుబడులు నిల్, ప్రచారం ఫుల్. మాజీ మంత్రి సాకి శైలజనాథ్ ఆగ్రహం వ్యక్తం. భూముల రీసర్వేపై సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్ జగన్ ఘాటు విమర్శలు. రీసర్వే క్రెడిట్ ను చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది. బుట్టాయగూడెం ఆదివాసీ ప్రాంతంలో ప్రభుత్వ దమనకాండ, అక్రమ కేసులు తక్షణమే ఉపసంహరించాలి. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఫర్ ఎగ్జామ్ ప్రాక్టరింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. అరసవల్లి క్షేత్రంలో జరగనున్న రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగల. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం మన్యపురట్ల గ్రామంలో ఈ రోజు ఏలేరు కాల్వపై ఒక బ్రిడ్జి, ఆ బ్రిడ్జి శిబిరం అవుతుంది. గ్రామస్తులందరూ దీని గురించి ఈ రోజు కలవడం జరిగింది. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం మన్యపురట్ల గ్రామంలో ఈరోజు ఏలేరు కాలువపై ఒక బ్రిడ్జ్ శిథిలమవుతుంది. కావున గ్రామస్తులందరూ దీని గురించి ఈరోజు కలవడం జరిగింది. మన్యపురట్ల నుండి దాదాపు 12 గ్రామాలు రహదారి మార్గం కనుక ట్రాక్టర్లు, వాహనాలు దీనిపై రావడం వల్ల బ్రిడ్జ్ శిథిలమై కూలిపోయే స్థితి ఏర్పడింది. కావున గవర్నమెంట్ దీనిపై స్పందించి తక్షణమే బ్రిడ్జ్ని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరడమైనది. దీనిపై ప్రభుత్వం వారు తక్షణ చర్య తీసుకోవాలని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారని గ్రామ పెద్దలు తెలియజేశారు. వైఎన్సీ కాలువ వారికి తెలియపరిచినప్పుడు వారు మరమ్మతులు చేయడమే చేయించారు. మళ్లీ ఇప్పుడు యథావిధిగా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నది కనుక గ్రామస్తులందరూ ఆందోళన చెందుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఒక తొందర నిర్ణయం తీసుకోవాలని తెలియజేయడమైనది. కింద 20 గ్రామాల దాకా ఉన్నాయండి. ఇదివరకు కూడా సుమారు 5 సంవత్సరాల క్రితం ఇదివరకు అలాగే నీరు దీని మీద బాగా ఎక్కువైపోయి బిజీ పడిపోయి ప్రథమ శాస్త్రగా చూసి మేము పై ఆఫీసులకి మేము తెలియపరుచుకున్నాం. అప్పుడు దీని పై ఆఫీసులు ఈ ఏలియాకాల మీద ఆఫీసర్లు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు వచ్చి అందరూ చూశారండి. చూసి దీన్ని కొత్త బ్రిడ్జిగా మేము కొత్త బ్రిడ్జి కడతాం అడిగి పిల్లర్స్ లేకుండా కూడా కట్టి ఏర్పాటు చేస్తాను మాట ఇచ్చారండి. కానీ సుమారు 5 సంవత్సరాలు అయిపోతుంది. ఇంతవరకు దాన్ని ఏమి పట్టించుకోలేదు. దీన్ని తొందరగా కొత్త బ్రిడ్జి ఏర్పాటు చేస్తారని, ఇది శిథిలావస్థ వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వ వారు అలాగే దీని తాలూకు వైఎస్సీ కాలం మీద ఉన్న ఆఫీసర్లు దీన్ని స్పందించి కొత్త బ్రిడ్జి నిర్మిస్తారని ఆశిస్తున్నాం. ఈ బ్రిడ్జి అనకాపల్లి జిల్లా నాతవరం మండలం మన్యపురట్ల గ్రామం పంచాయతీ, లింగంపేట పంచాయతీ, అలాగే చిన్నగ్రారం పంచాయతీ, పెద్దగ్రారం పంచాయతీ, అలాగే 20 గ్రామాలు ఈ మన్యపురట్ల గ్రామం నుంచి ఏలేరు కాలం మీదుగా వంతుల మీదుగా వెళ్ళడం జరుగుతుంది. అనేక నీరు బ్రిడ్జి మీద పాడటము, బ్రిడ్జి వ్యవస్థ జరిగింది. ఒకసారి 2 సార్లు మరమ్మతు జరిగినా కూడా మరి ధాన్యాలు పొలాల్లోంచి తీసుకురావడము, గ్రామస్తులందరూ కూడా ఈ 20 గ్రామాలు కూడా ఈ మన్యపురట్ల గ్రామం నుంచి నాతవరం హెడ్ క్వార్టర్ కాబట్టి నాతవరం హెడ్ క్వార్టర్ని చూసుకుంటూ మన్యపురట్ల గ్రామం నుంచి మన్యపురట్ల ఉన్న ఏలేరు కాలం మీద బ్రిడ్జి నుంచి 20 గ్రామాలు రహదారిగా బ్రిడ్జి ఏర్పడింది కాబట్టి ఈ బ్రిడ్జి శిథిలానికి వచ్చింది కాబట్టి మరి మన నియోజకవర్గం అయినటువంటి నాయకులు అయ్యన్న పాత్రుడి గారి దృష్టికి ఈ మీడియా. మన్యం జిల్లా పాలకొండ మండలం లోవిడి లక్ష్మీపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో గ్రామ రైతులు తమ పొలాల్లో నిరసన దీక్ష చేపట్టారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అన్నదాతకు దళారీ ముద్ర, కొనుగోలు కాని టన్నుల ధాన్యం ఇతర ప్రాంతాలకు తరలించాలంటే అధిక ట్రాన్స్పోర్ట్ భారం మోయలేమంటున్న రైతులు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్న రైతులు. మన్యం జిల్లా పాలకొండ మండలం లోవిడి లక్ష్మీపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో గ్రామ రైతులు తమ పొలాల్లో నిరసన దీక్ష చేపట్టారు.
పాలకొండలోని రైస్ మిల్లర్లు తమ వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో ఇతర మండలాలకు ధాన్యాన్ని తరలించే ట్రాన్స్పోర్ట్ భారం తమ మీదే పడుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో సుమారు 500 టన్నుల ధాన్యం గ్రామంలో అమ్మకానికి సిద్ధంగా ఉందని, సంక్రాంతి పండుగ ముగిసినా కనీసం పండిన పంటను అమ్ముకోలేని స్థితిలో ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను, వారి తరపున ప్రశ్నించే వ్యక్తులను దళారులుగా రైస్ మిల్లర్లు సృష్టించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మన్యం కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో రైతులతో కలిసి ఉద్యమం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సభ్యులు తెలిపారు. నా పేరు బుడితి అప్పలనాయుడు, పార్వతీపురం మన్యం జిల్లా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శిని. ఈరోజు జనవరి 21 పండగకు ముందే ఇక్కడ ధాన్యాన్ని రైతులు సుమారు మన వాళ్ళు చెప్తున్నారు 4 నుంచి 5 వేల బస్తా కొట్టామని. అంటే సుమారు 400 నుంచి 500 టన్నులు ధాన్యం పండగ ముందు తమ పండగ అవసరాలు గడుపుకోవడం కోసం మరి ధాన్యం ఆడించేశారు. మిల్లర్స్కి తరలిద్దాం అనుకుంటే స్థానిక పాలకొండ మిల్లర్స్కి టార్గెట్స్ లేదు, బీజేలు అయితే ఉన్నాయి కానీ టార్గెట్స్ లేవని చెప్తున్నారు. దాంతో ఇతర మండలాలకి వీళ్ళు ధాన్యాన్ని తరలించాల్సి వస్తే మరి ట్రాన్స్పోర్ట్ అనేది అదనంగా ప్రైవేట్ వాహనాల ద్వారా అడుగుతున్నారు. దీనివల్ల అధిక భారం అనేది రైతుకు అవుతుంది. ఇదే సమయాన్ని ఆధారం చేసుకుని మిల్లర్స్ కూడాను వాళ్ళు మాత్రం బ్రోకర్ల చేత లేదా మిడిల్ మ్యాన్ చేత మొత్తం ధాన్యం సేకరణ చేయొచ్చు. ఏదైనా రైతు సమస్య మీద రైతు పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్న వాళ్ళని బ్రోకర్లని పెట్టి చెప్పి అధికారులని తప్పుదారు పట్టిస్తున్నారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము ఖండిస్తున్నాం. నిన్నను పాలకొండలో గ్రీవెన్స్ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు మరి సీతంపేటలో చిన్నబగ్గ రైస్ మిల్లుకి ధాన్యం తోలారు. ఆ రైతులకు సంబంధించిన విషయం మీద సార్ దృష్టిలో ఆ గ్రామ రైతులు చెప్పారు. చెబితే ఆ రైతునేమో ఎవరైతే గట్టిగా అడుగుతాడో లావెట్ సూర్యనారాయణ, ఆ రైతు సామాజిక కార్యకర్తగా ఏమి ఆశించకుండా పనిచేస్తాడు. ఆల్రెడీ 8 ఎకరాలు 10 ఎకరాలు ఆయన సాగు చేస్తున్నాడు. ఇప్పుడు మగదిక్కులేని ఆడవాళ్ళు ధాన్యాలు ఉంటాయి, అలాగనే మగవాళ్ళు కూడా కదిలి వెళ్ళలేని పరిస్థితి, నిరక్షరాస్యులు అయి ఉన్నారు. అటువంటి వాళ్ళతో ధాన్యం తీసుకెళ్ళి ఇది న్యాయబద్ధంగా మేము ఈ రకంగా రైతు సంఘం తరఫున మేము చేసాం కనుక అంతకు మించి మేము ఇవ్వమంటే ఆయనేమో బ్రోకర్గా చిత్రీకరించి అధికారులకు నిన్న సీతంపేట అధికారులు చెప్తున్నారు కలెక్టర్ గారికి. ఇది సమంజసం కాదు. అలాగనే అనేక సందర్భాలు జేసీ గారి దృష్టిలో కూడా పెట్టాం. బ్రోకర్ల ద్వారానే వాళ్ళు సేకరిస్తున్నారు. ఛాలెంజ్ చేస్తున్నాం. ఇప్పుడు మిల్లర్ల దగ్గర వాస్తవానికి పండగ ముందే ఆయా గ్రామాల నుంచి వర్తకుల వంటి వాళ్ళ దగ్గర నుంచి జిల్లా మొత్తం మీద ఈరోజు రావుపల్లి కానీ, లేకపోతే గరుగుపల్లి కానీ, లేదు జిఎంఎల్స్ కానీ, బలిజిపేట కానీ, ఏ మండలంలో చూసుకున్న రైస్ మిల్లర్స్ కూడాను జిల్లా మొత్తం మీద ఈ గ్రామంలో ఉంటే వ్యాపారుల వద్ద నుంచి ధాన్యం సేకరణ చేసుకున్నారు. ఇప్పటికి కూడా చంద్రబాబు దావోస్ పర్యటనలతో పెట్టుబడులు నిల్ ప్రచారం ఫుల్ గా ఉందని మాజీ మంత్రి షాకే శైలజనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దావోస్ కు వెళ్లిన ప్రతిసారి లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాలు వస్తున్నాయని ఊదరగొట్టడం తప్ప వాటిలో ఏ ఒక్కటి రాష్ట్రంలో కనిపించడం లేదని ఆక్షేపించారు. ఇప్పటికీ మీ దగ్గర 18,87,000 కోట్ల రూపాయలు రావాలి. మీ యొక్క భాగస్వామ్య సదస్సుల్లో మీరు పెట్టిన సంతకాల ఇంకైనా వచ్చింది లేదు నాకు తెలియదు, కానీ మీరు చెప్పిన లెక్కలు లెక్కేసుకుంటే 18.87 lakhs crores రూపీస్ పెట్టుబడులు రావాలి. అట్లాగే 1761 ఒప్పందాలు అక్కడ అమలు జరగబడి ఉండాలి. 30,91,000 మందికి ఉపాధి లభించుండాలి. ఎందుకంటే మీరు ఆ విధంగా ఊదరగొట్టారు. మీరు చెప్పిందే చెప్పి వచ్చేసి సంతకాలు పెట్టినాం, వచ్చింది, డబ్బులు ఫ్లో వచ్చేస్తుంది, మాకు కాని వాళ్ళంతా మాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు, మేము లక్షల కోట్లు తెస్తా ఉన్నామని చెప్పారు. మీరు సందర్భం కాకపోయినా మాట చెప్పాలి. మీ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే బహుశా లోకేష్ గారు అనుకుంటాను సమాధానం చెప్పింది. అయా మీరు పెట్టుబడుల కోసం పోయారు కదా స్విట్జర్లాండ్కి అనుకుంటారు, పోయారు కదా పెట్టుబడులు ఏం రాలేదు. అసలుకి మీరు అట్లా ఎందుకు అనుకుంటారు? వినడానికే చాలా ముచ్చటేస్తుంది నాకు. అసలుకి ఎట్లయినా మాట్లాడతారు అబ్బాయి తల్లి తండ్రి కొడుకు అని. పెట్టుబడుల కోసం ఏంటి? ప్రచారం కోసం వెళ్ళాం, బ్రాండ్ డెవలప్మెంట్ కోసం వెళ్ళామని చెప్పారు మీరు. అంటే ఇట్లా పోయే మీటింగ్లన్నీ కూడా బ్రాండ్ డెవలప్మెంట్. ఎవరి బ్రాండ్ డెవలప్మెంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు.
మీరు సొంతంగా మీ కుటుంబానికి మీకు సంబంధించిన బ్రాండ్ వాల్యూ పెంచుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఈ ప్రపంచంలోనూ మీ వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ వాల్యూ తగ్గుతూ ఉంది. మీ బ్రాండ్ వాల్యూ పెరిగే అవకాశమే లేదు. ఎందుకంటే ప్రజల యొక్క సొమ్ముల్ని మీరు అప్పనంగా, ప్రజలకు సంబంధించిన అంశాలని మీరు దుర్మార్గంగా కాజేసే ప్రయత్నానికి సహకారం అందిస్తున్నారు. కాబట్టి వాల్యూ తగ్గుతూ ఉంది, గమనించమని కోరుతా ఉన్నా. అయ్యా, మీరు 30 లక్షల మందికి ఉపాధి పెట్టాలి కదా. ఇదే భ్రమలో మాలాంటి వాళ్ళు అసలు ఏ భ్రమలు ఇవని చెప్తా ఉంటే మళ్ళీ కొత్తగా మీరు పేర్లు మార్చి అదే పాట మొదలుపెట్టారు. ఏదో పాడిందే పాడరా, ఏదో దాసరి అంటుంటారే. భూముల రీసర్వే చేపట్టిందే తాము అని అన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ 2020 డిసెంబర్లో భూ సంస్కరణలు చేపట్టి 1923 నాటి నుంచి భూములను తాము రీసర్వే చేశామని జగన్ అన్నారు. 2019లో తాము మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామన్న జగన్ ఇప్పుడు తమకు దక్కిన క్రెడిట్ ని చోరీ చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయి అన్నవి ఒక విషయంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండో విషయంగా ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు పల్నాడులో ఎంత దారుణంగా ఒక సామాన్యుడిని, ఒక దళితుడిని, ఒక పేదవాడిని, మా వైఎస్ఆర్సిపి కార్యకర్తను ఎంత దారుణంగా తాను చంపించే పాత్ర పోషించాడు అన్న విషయం నిజంగా సమాజంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా సివిలైజ్డ్ సొసైటీలో ఉన్న వాళ్ళు సిగ్గుతో తల వంచుకోవాల్సిన అంశం ఇది. ఈ విషయంలో నిజంగా జరుగుతూ ఉన్న అన్యాయం గురించి కూడా ప్రస్తావిస్తాను. మొట్టమొదటిగా సర్వే గురించి, ఈ రీసర్వే టాపిక్ గురించి we will take it forward. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్న మాటలు ఈ రీసర్వే సబ్జెక్ట్ మీద మనమంతా కూడా చూస్తే ఒకసారి ఈ భూమండలం మీద నిజంగా ఇంతటి దారుణమైన క్రెడిట్ చోరీ చేయగలిగిన వ్యక్తి ఇంకొకడెవడైనా ఉండగలడా అని అనిపించేట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఊసరి వెళ్ళి కూడా చంద్రబాబు నాయుడును చూసి బహుశా సిగ్గుపడుతుందేమో. అంతటి దారుణమైన మోసాలు, అంతటి దారుణమైన అబద్ధాలు. నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మీ ద్వారా ప్రజలందరి తరపున అడుగుతా ఉన్నా. అయ్యా, 4 సార్లు సీఎం అని చెప్పి చెప్పుకునే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, నేను అడుగుతా ఉన్నా, భూముల రీసర్వే చేయాలన్న కనీస ఆలోచన అయినా కూడా నీకు ఎప్పుడైనా గతంలో వచ్చిందా అని? కనీసం ఆలోచన అయినా నీకు గతంలో ఎప్పుడైనా వచ్చిందా అని? ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, రైతన్నలు ఇబ్బందుల్లో ఉన్నారు, రకరకాల సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. భూ సమస్యల మీద, వారి సమస్యల మీద కనీసం నీకు ఎప్పుడైనా రీసర్వే చేయించి వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలి అని చెప్పి కనీసం నీకు ఏ రోజైనా ఆలోచన అయినా వచ్చిందా చంద్రబాబు గతంలో అని అడుగుతాను. ఈరోజు క్రెడిట్ చోరీ తీసుకుంటూ తాను మాట్లాడుతూ ఉన్న మాటలకు నిజంగా ఈ పెద్ద మనిషి సిగ్గుపడాలి. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. టెక్కిలి నియోజకవర్గంలోని నందిగా మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించి సుమారు 1.70 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. మీ ఊర్లోనే కొలాయి బోర వేస్తే నీరు వేసం వచ్చేసరికి ఎండిపోతుంది. అందుకే ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు. హిరమండలం రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ నీరు ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం. మొదటి ఫేజ్లో 100 కోట్లు ఇచ్చారు. పనులు ప్రారంభమవుతాయి, 6-7 మాసాల్లో పూర్తవుతాయి.
రెండో ఫేజ్లో 600 కోట్లు, ఎందుకంటే హిరమాండల నుంచి నీరు తేవాలి కాబట్టి అది కూడా మంజూరైంది. రేపు 2-3 సంవత్సరాల్లో రేపు నేను ఎన్నికలకు మీకు ఓటు అడగడానికి వస్తే ప్రతి ఇంటికి కొలాయి ద్వారా నీరు ఇచ్చిన తర్వాతే ఓట్లు అడుగుతానని చెప్పాను. అన్ని గ్రామాలకి 420 గ్రామాలు ఉన్నాయి. అన్ని గ్రామాలకి చిన్న ఊరైనా 5 ఇళ్ళున్నా 10 ఇళ్ళున్నా ఒక ట్యాంకు, ఆ ఊరికి నీరు, ప్రతి ఇంటికి కొలాయి ఇచ్చే కార్యక్రమం తీసుకొని అది కూడా పూర్తి చేస్తాం. ఇక్కడ మూడవది, అన్నీ చేయగలుగుతున్నా, నేను చేయలేదంటూ ఏం లేదు, అన్నీ చేయగలుగుతున్నా. ఇంకా ఉంది సమస్య ఏదంటే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. చాలా మంది చదువుకుంటున్నారు. తెల్లవారు నేను ఆఫీసులో కూర్చుంటే 100 మంది వస్తే 60-70 మంది ఉద్యోగాలు అడుగుతున్నారు. ఈ సమస్య కూడా పరిష్కరించాలని నేను రామ్మోహన్ నాయుడు కలిసి తీవ్రంగా కృషి చేస్తున్నాం. చాలా మంది మన ప్రాంతానికి పెట్టుబడి పెట్టడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. మన మూలపేట పోర్టు కూడా శరవేగంతో పనులు జరుగుతున్నాయి. రేపు ఏప్రిల్కి మొదటి షిప్ ఇక్కడ తీసుకొస్తాం. ఇప్పటికే చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఆర్డీఓ గారికి వచ్చి మాకు 200 ఎకరాల భూమి కావాలి, మేము ఎంత పెట్టుబడి పెడతామని అడుగుతున్నారు. అది కానీ వస్తే చాలా మందికి ఆరోగ్యం బాగోలేకపోతే మీరు హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఒక అంబులెన్స్ రావాలన్నా చాలా ఇబ్బంది. అదే బ్రహ్మాండమైన రోడ్డు ఉంటే ఎవరైనా వస్తారు, ఏ సమయంలో అయినా మీరు వెళ్ళి మీ అవసరాలు తీర్చుకోవచ్చు. అందుకే ఈ 5 సంవత్సరాల్లో టెక్కల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి భూతద్దంతో ఎదిగిన మట్టి రోడ్డు ఉండకూడదు, సిమెంట్ రోడ్డు ఉండాలనేది ఒక కంకణం కట్టుకున్నాం. గ్రామంలోకి ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని ఇనుమూరు ఏజెన్సీ గ్రామం పూర్తిగా ఆదివాసీ ప్రాంతమని, ఇది 1/70 చట్టం కింద రక్షిత గిరిజన ప్రాంతమని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బి వెంకట్ స్పష్టం చేశారు. బుట్టాయిగూడెం మండలం ఇనుమూరు గ్రామాన్ని ఆయన పర్యటించి ఆదివాసీలతో మాట్లాడడం జరిగింది. చట్టానికి రక్షించాల్సిన రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంటు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తుంది. మనం చూస్తున్నాం, ఈ పొలాలన్నీ చాలా సారవంతమైనటువంటివి. గవర్నమెంట్ రికార్డ్స్లో ఇది గవర్నమెంట్ భూములు అంటే గిరిజనులకు చెందాల్సిన భూములను ఉన్నాయి, సాగు చేసుకుంటున్నారు. అలాంటి దాన్ని నాన్ ట్రైబల్లో ఉన్న ధనవంతుల యొక్క డబ్బుకి లాలూచి పడి చంద్రబాబు నాయుడు యంత్రాంగం ఈ మొక్కజొన్న పంటని 22-23లో దున్నేయడానికి ప్రయత్నం చేయటం, ప్రజలు ప్రతిఘటించటం, తద్వారా రెవెన్యూ డిపార్ట్మెంటు 20 మంది మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఆధారాలతో పోలీస్ డిపార్ట్మెంట్ కేసు పెట్టింది. దాంట్లో 18 మంది గ్రామస్తులు, మరో 2 ఈ చట్టాన్ని రక్షించడానికి మద్దతుగా ఉన్న రామకృష్ణ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ఈ పోరాటంలో ఉన్నారు. నేను హైదరాబాద్ నుంచి వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘం నుంచి వచ్చాను ఈ పోరాటాన్ని స్వయంగా తెలుసుకోవటానికి. ఇక్కడ చట్టం అమలు జరగట్లేదు, చట్ట వ్యతిరేకత ఇక్కడ సాగుతుంది. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ చట్టాన్ని ధిక్కరించడానికి పాల్పడతా ఉంది మోడీ మద్దతుతో. అందువల్ల రేపు 1వ తారీఖు నుంచి జరిగే పార్లమెంటు సమావేశాలలో ఇరుమూరులో జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని పార్లమెంటు వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘం పార్లమెంటు సభ్యుల ద్వారా పార్లమెంటులో రేజ్ చేయించడం, రాష్ట్రపతి గారిని కలిసే ప్రయత్నం చేయటం, ఇండియా బ్లాక్ పార్టీలన్నింటినీ కూడా దీంట్లో భాగస్వాములు కావాలని కోరటం. అంటే మీరు ఒంటరిగా లేరు, దేశం అంతా న్యాయంతో ఉంది అంటే ఇనుమూరు ప్రజలతో ఉందని తెలియజేయటానికి నేను ఢిల్లీ నుంచి రావటం జరిగింది. కాబట్టి రాష్ట్రపతి గారు, గవర్నర్ గారు దీంట్లో జోక్యం చేసుకోండి, ఈ యొక్క నరమేధాన్ని ఆపండి. మహిళల మీద అటెంప్ట్ మర్డర్ కేసులు ఏంటి, వాళ్ళ మీద దాడులు చేసిన పోలీసులు, ఎంఆర్ఓలు రాజాల్లాగా తిరగటం ఏంటి, ఇది ఎక్కడ దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్, బీజేపీ ఆంధ్ర రాష్ట్రాన్ని కార్పొరేట్ల అడ్డగా మారుస్తున్నారు, గుగులు అడ్డగా మారుస్తున్నారు. గిరిజన చట్టాలన్నీ కూడా వాటికి వ్యతిరేకంగా ఉన్నాయనే పేరుతో చట్టాలను ఉల్లంఘించడానికి పాల్పడుతున్నారు. అందుకే ఈ పోలవరం మండలాలనే పోలవరం జిల్లాలో కూడా విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్
సైన్సెస్ లో వైద్య విద్య పరీక్షల నిర్వహణలో పారదర్శకత నాణ్యత మరింత పెంచే దిశగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఫర్ ఎగ్జామ్ ప్రాక్టరింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. రాష్ట్రాన్ని వైద్య విద్యలో దేశానికి ఆదర్శంగా నిలిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఒక సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్ తెచ్చిన సందర్భంగానే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారైన డాక్టర్ చంద్రశేఖర్ గారికి, రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి గారికి, అదేవిధంగా కొత్తగా ఇప్పుడే నియమింపబడిన కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ చక్కా శ్రీకాంత్ గారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. మీ ఇవన్నీ ఉద్దేశం ఏంటంటే ఇవాళ 5 కళాశాలలకి ఇవాళ పైలట్ ప్రాజెక్ట్ కింద 5 కళాశాలలు చేశాం. రాబోయే రోజుల్లో మొత్తం 37 మెడికల్ కళాశాలలకు విస్తరించడమే కాకుండా ఇప్పుడే వీసీ గారు చెప్పినట్టుగా రాబోయే రోజుల్లో నర్సింగ్ కానీ లేదా ఆయుష్ హాస్పిటల్స్ను కూడా వీటిని ఇంటిగ్రేట్ చేసి ఒక సింగిల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు ఎక్కడ కూడా కాపీయింగ్ పాల్పడకుండా ఒక నాణ్యమైన అంటే కాపీయింగ్ పాల్పడే అవకాశం లేనప్పుడు వారు చదివే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అదే సమయంలో ఇన్విజిలేటర్లు కూడా ఎక్కడ ఉదాసీనత లేకుండా, అబ్జర్వర్లు కూడా ఉదాసీనత లేకుండా లేదా ఎటువంటి అవకాశం లేకుండా చేసే దిశగా ఈ ప్రయత్నాన్ని ఇవాళ చేయడం జరిగింది. ముందు నేను చెప్పినట్టుగా అన్ని ఈ మెడికల్ హెల్త్ కింద మినిస్ట్రీ కింద ఉంటున్న అన్ని కళాశాలలు కూడా వీటిని విస్తరించే ప్రయత్నం చేస్తాం. దీని ఉద్దేశం అంటే ఈ రాష్ట్రంలో ఈ మెడికల్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ కాంప్లెక్స్ ఇన్ నేచర్. మామూలుగా ఏదో మిగతా వాటిలాగా కాదు. కాబట్టి థియరీకి ఎంత ఇంపార్టెన్స్, ప్రాక్టికల్స్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో థియరీకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి వీటిలో ఎందుకంటే వాళ్ళు ఈ డాక్టర్లు బయటకు వచ్చిన వాళ్ళు, ఆ డాక్టర్ల నాణ్యత లేకపోతే దాని ప్రభావం సమాజం మీద ఉంటుంది, పేదల మీద ఉంటుంది, రోగగ్రస్తుల మీద ఉంటుంది. కాబట్టి అరసవల్లి క్షేత్రంలో జరగనున్న రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగల అత్యంత వైభవంగా నిర్వహించేందుకు మన ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు. భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము తీసుకుంటున్న చర్యలను మీతో పంచుకుంటున్నాను అని మీడియా సమావేశంలో అన్నారు. ఎక్కడైతే క్యూ లైన్లు మొదలవుతాయో అక్కడికే డైరెక్ట్ 50 మీటర్ల వరకు ట్రాఫిక్ తీసుకొని వచ్చేసాం. దీంతో పాటుగా ఆన్లైన్లో సిస్టమ్ పెట్టాం. ఆన్లైన్ ద్వారా ఇంటి వద్దనే టికెట్స్ బుక్ చేసుకొని ప్రింటింగ్ కూడా తీసుకునే సౌకర్యం కలిగించాం. దీంతో పాటుగా ప్రతి టికెట్కి క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశాం. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఇక్కడ దాన్ని స్కాన్ చేసిన తర్వాత మళ్ళీ రెండో టైము రావడానికి అవకాశం లేకుండా పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంకా ఎక్కడికక్కడే మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద ఎత్తున. అలాగే అంబులెన్స్ సర్వీసెస్ కోసం, ఎమర్జెన్సీ కోసం అంబులెన్స్లు ఏర్పాటు చేశాం. దానికి ఎమర్జెన్సీ రూట్లు కూడా